డాడ్స్ కా క్వీన్ కామెంట్ చేశారు. సార్, అబ్బాయి వాళ్ళ నాయనమ్మ జేజయ్య ఇద్దరు చనిపోయారు. మ్యారేజ్ 1 year లోపు చేసుకోవచ్చా లేదా 6 months లోపు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మరి మీకు వివాహం కావాలంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ పితృదేవత అనుగ్రహం కావాలంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వాలి మీరు. అలా అయినప్పుడే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. లేదా ఎలా తెలుస్తాయి విషయాలన్నీ కూడా ఆలోచన చేయండి. ఇటువంటి ధర్మ సందేహాలంటే ఎక్కడో ధర్మాలకు బయటికి రావాలి కదా. ఏకైక ఛానల్ ధర్మ సందేహ నివృత్తి చేసేది ఆస్ట్రో సిండికేట్ యూట్యూబ్ ఛానల్ మాత్రమే. కాబట్టి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి మరి నాకు ప్రామిస్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి మన ఛానల్. ఇప్పుడు ఈ సందేహానికి నివృత్తి. మీ జేజయ్య నాయనమ్మ అంటే వాళ్ళ ముందే మీకు కనుక ఎంగేజ్మెంట్ లాంటిది అయి ఉంటే తప్పకుండా వివాహం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఉన్నప్పుడు కనుక మీకు ఎంగేజ్మెంట్ లాంటిది అవ్వకపోయినా, కనీసం వివాహం ముచ్చట్లయిపోయి 10 రోజులు మనం పెళ్లి పెట్టుకుందాము అనుకున్నా మీరు పెళ్లికి ముందుకు వెళ్ళవచ్చు. అంతే తప్ప జేజయ్య నానమ్మ చనిపోయినప్పుడు సంవత్సరం వరకు వారి నామస్మరణ చేస్తూ ప్రతి మాసం వారికి తర్పణాదులు పిండ ప్రదానాలు పెట్టాలి. అది తప్ప వేరేది కాదు కదా. కాబట్టి మీకు వాళ్ళు ఉన్నప్పుడు కనుక వివాహ సంబంధ చర్చలు కానీ ఎంగేజ్మెంట్ అయ్యింటే పెళ్లి చేసుకోండి. 6 నెలల లోపు అంటే 3 మాసాల తర్వాత 6 months లోపు చేసుకోవచ్చు. లేదనుకుంటే సంవత్సరం తర్వాతనే చేసుకోవాలి. అది మాత్రమే శుభం కలుగుతుంది. లేదా పితృదేవత శాపం కలుగుతుంది. జాగ్రత్త. నమస్కారం.